ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా బస్సులను కార్మికులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక తమ పొట్ట కొట్టొద్దంటూ పోలీసుల కాళ్లు మొక్కారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. పొద్దున్నే రావడం జరిగింది. మేము మాకు ఇంతకుముందు ఎక్కువ ముందు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. అయినా సామరస్య కూడా మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. మేము తెలుపుకుంటూ వాళ్ళని కోరుకోవడం జరిగింది. అసలు మేము చెప్పుకోవడం మా కడుపుల బాధ్యత చెప్తాడు. దౌర్యంగా టెంపుల్ తీసుకుంటాం సార్. ఎంతమంది పనిచేస్తాం. రాష్ట్రీయ గారు మా రవాణా శాఖ గారు కుటుంబం మా నాన్న పేసి ఈ రోజు రోడ్డు పరిస్థితులు తగిలం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రీయ గారు మా రవాణా శాఖ గారు కుటుంబం మా నాన్న పేసి ఈ రోజు మా నాన్న పేసి ఈ రోజు రోడ్డు పరిస్థితులు తగిలం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము మీకు ఏం అన్యాయం చేసినాము? ఈ రోజు మేం చేయబట్టే ఆ రోజు నైచలే కాపేసే పోరాడితేనే ఇల్లు కదిలింది. ఈ రోజు ఇట్లా మీరు మా దేవ కూర్చున్నది. మరి మీకు మేము ఏం అన్యాయము? మేము అడిగే కోరికలు ఏమన్నా దురదృష్టమైన ఏమన్నా తీర్చలేని కోరికలా? మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన బాబత్ కోరికలే కదా మేము ఇది కొత్త గొంతమ్మ కోరుకోవడం లేదు కదా. వాటిని తీర్చడం 2 నెలల క్రితం మేము సమ్మె నోటీస్ ఇస్తే మీరే కాక మొన్న చేసి చేయడం కోసం కమిటీ ఎందుకు సార్? కమిటీ వేయడం ఏంటి? మీకు తెలియని బాబతి కోరికలు అమ్మాయి, మీరు మేనిఫెస్టోలో లేని బాబతి అమ్మాయి కమిటీ వేసి కాలయాపన చేసి మమ్మల్ని బదనాంపాలు ఎందుకు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? మమ్మల్ని ఇంత నిరంకుశంగా మమ్మల్ని ఎందుకు నిరసకుంటా కనీసం లేకుండా మేము డిపా ముంగట కనీసం నిలబడి ఒక నిరసన తెలుసుకోకుండా కూడా మమ్మల్ని ఇంత నిరసకుంటా కనీసం లేకుండా మేము డిపా ముంగట కనీసం నిలబడి ఒక నిరసన తెలుసుకోకుండా కూడా మమ్మల్ని ఇంత పోలీసులను పెట్టుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురినారు. ఇది న్యాయం కాదు. కార్మికుల ఉసురు తలిగి గత ప్రభుత్వాలు పోయినాయి. మీరు మంచిగా ఉండాలని, మీ పాలన బాగుంటుంది అని చెప్పేసి మీరు ఆ రోజు మాకు వెనక నుండి గోడ దునికి మాకు నిరసడానికి వచ్చారు అసెంబ్లీ ముట్టడి రోజు. గోడ దునికి మాకు నిరసడానికి వచ్చారు అసెంబ్లీ ముట్టడి రోజు. కాబట్టి మీ పాలన ఉంటుందని చెప్పేసి మేము తెచ్చుకున్నాము. అలాంటి మీ పాలన మమ్మల్ని ఏడిపించే పరిస్థితి తీసుకొస్తుంది. దయచేసి సార్ మంత్రి గారు ఈ నిరంకుశాన్ని పండి ఆపి మమ్మల్ని సమ్మెకు ఉసుకోలు సమ్మె నివారించడానికి ప్రయత్నం చేయండి అతి తొందరగా. ఏది ఏదిలో అయినా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా మాకుండబట్టి మా క్లియర్ చేయాలి. మమ్మల్ని రేపు పొద్దుగాల మాకు శుభవార్త, మమ్మల్ని రేపు డ్యూటీలకు పంపించేటువంటి ఏర్పాటు చేయండి.